అయిపోయింది. శ్రీవారు కాస్త కోపం తగ్గించుకోండి, రెండు అన్నం పెట్ట. అరే నువ్వు కూడా రారా? చిన్న అన్నం తింపరా? అలాగే సినిమా వస్తాయా? ఎందుకు తాత రోజు అడిగిందే అడుగుతా? చూడు నాన్న, తాతకి ఎన్నిసార్లు చెప్పినా రోజు అని అడుగుతున్నాడు. ఆయనకి తిక్కరా, అలాగే విసిగిస్తూ ఉంటారు. నువ్వు వర్క్ చేసుకో. ఎందుకు నాన్న రోజు అడిగిందే అడిగి విసిగిస్తావు? గుర్తుండట్లేదురా మధు, ఇంట్లో నాకేం తోచడం లేదు. కాస్త బయటికి తీసుకెళ్తావా? నాకంత టైం లేదు నాన్న. అది కాదు, ఈ ముసలాడి వల్ల రోజు ఇంట్లో ఏదో గొడవ. ఏంటి? నాకు కొంచెం డబ్బులు కావాలిరా. చిన్న వాటికి కూడా కూడా అడగాలంటే ఇబ్బందిగా ఉందిరా. అసలు నీకు ఎందుకు డబ్బులు? 30 లాంటి చాలదా? ఇంట్లో అంత ఇబ్బందిగా ఉంటే ఇంట్లో నుంచి బయటికి పో. నాన్న డబ్బులు లేవు, ఉన్నా ఇవ్వను. నేను సొంత కొడుకు అనుకొని చెప్పాను సార్. నాకేం గుర్తుండట్లేదు డాక్టర్. ఇంట్లో నుంచి బయటికి వెళ్తానా ఏమో గుర్తుండదు. అసలు ఎందుకు బయటకు వచ్చాను గుర్తుండదు. అన్నం తింటాను, అది కూడా గుర్తుండదు డాక్టర్. చెబుతున్నామంటే నేను కూడా తిరగలేని కొడుకు ఎప్పుడు నాపై అరుస్తూ ఇంట్లో నుండి ఎప్పటికీ ఎంటేద్దామని చూసే కూతురు లాంటి కోడలు. మీరైనా మనకు అర్థమయ్యేదో చెప్పండి డాక్టర్. ఇదంతా కావాలని చేయలేదని చెప్పండి డాక్టర్. నేను మా వాళ్ళకి సంతోషాన్ని దూరం చేస్తున్నా. నేను లేకుండా నా కొడుకు కూడా సంతోషంగా ఉండగలరా? అదే అదేం లేదు, మీరు ఎందుకు బయట కూర్చోండి సార్. మా నాన్నకి ఏమైంది డాక్టర్? మీ నాన్నకు వచ్చిన వ్యాధి పేరు అల్జీమస్. అది వయసుతో పాటు అందరికీ వస్తుంది, కానీ ఆ విషయం ఆయనకు కూడా తెలియదు. నాకెందుకు ఇలా అవుతుందని
కోపం కాదు, ప్రేమ. నువ్వు ఆయన దృష్టిలో కోడలి కాదు, కూతుర్ని. మావయ్య, 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 నాన్న, నాన్న, నాన్న. మధు పెద్ద ఎలా అయితే వృద్ధుల పట్ల ప్రవర్తించారో అలాగే బయట కూడా ఎంతో మందిని మనం గమనిస్తూనే ఉంటాము. ఈ పాత్రలు ఎవరిని ఉద్దేశించి చేసినవి కావు. ఈ నాటకంలో నిత్య జీవితంలో జరిగే విషయాలను పరిగణించి మీకు కళ్ళకు కట్టినట్లుగా చూపించాలనే ఉద్దేశంతో మా పాఠశాల విద్యార్థులు ఈ నాటకాన్ని చేయడం జరిగింది. దయచేసి మనందరం పెద్దవారి మనసులను అర్థం చేసుకుని వారితో ప్రేమగా ఉండాలనేది మా యొక్క కోరిక.